కర్ణాటకలోని హొస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. లారీని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నారాయణప్ప చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కర్ణాటకలోని హొస్కోట వద్ద ప్రమాదానికి గురైంది. ఈ బెంగళూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వాసులుగా గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలోనే 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 కర్ణాటకలోని ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. చికిత్స పొందుతూ మిగిలిన 4 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 3 నెలల చిన్నారి కూడా ఉన్నారు. అందరూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలానికి సంబంధించిన 5. అదేవిధంగా వెదురుకుప్పం గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం అల్లూరుకు సంబంధించిన ఓ యువతి ఉన్నారు. ఈ మృతుల్లో తనూజ అని బీటెక్ చదువుతున్న విద్యార్థి బెంగళూరుకు వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు సంబంధించిన జనార్దను భార్య గిరిజ, జనార్దన్ వాళ్ళ తల్లి తో పాటు జనార్దన్ కుమారుడు 3 నెలల బాబు కూడా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా జనార్దన్ వాళ్ళ అన్న కూడా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తుందా లేదా ఇంకేమైనా ఉందా? తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిద్ర సమయం కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ బస్సు డ్రైవరు నిర్లక్ష్యమా లేక ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై కర్ణాటక పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ప్రాథమికంగా అయితే ఆర్టీసీ బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అభిప్రాయం కర్ణాటక పోలీసులు వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు నారాయణప్ప.